వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్ పాయింట్ బ్లాంక్ కార్యక్రమానికి స్వాగతం. మహానాడు చాలా కడప వేదికగా చాలా ఆర్భాటంగా అన్ని హంగులతో జరుగుతోంది. అక్కడ నాయకుల ప్రసంగాలు, అలాగే తీర్మానాలు, రకరకాల వ్యాఖ్యానాలు అన్నీ మనం చూస్తున్నాము. అయితే వాటి మీద చాలా చర్చలు జరుగుతున్నాయి, రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. వీటి మీద చర్చించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సంపాదకులు, అలాగే ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వివి కృష్ణరాజు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నమస్తే. సార్ ఇప్పుడు మహానాడు వేదిక మీద నుంచి చాలా ప్రసంగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి మాట్లాడినట్టుగా, అలాగే ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒక వీడియో చేశారండి. అది బాగా వైరల్ అవుతుంది. దాంట్లో ఏంటంటే ఎన్టీ రామారావు గారు నాకు నిజమైన వారసులు నా అల్లుడు, అలాగే నా మనవడు, నా ఆశయాలను వాళ్ళు చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు అంటూ ఆయన ప్రసంగించినట్టుగా ఒక వీడియో వైరల్ అవుతుంది సార్. అయితే మనం గతంలో చూసినప్పుడు ఎన్టీఆర్ గారు మరణించే ముందు ఆయన్ని గద్దె దించి చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కిన తర్వాత ఆయన చాలా మనస్తాపం చెంది ఆయన రకరకాల వేదికల మీద చాలా ఆయన ఆక్రోశాన్ని, అలాగే తీవ్రమైనటువంటి విమర్శల్ని చేశారు. సో చరిత్రను వక్రీకరిస్తూ ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన ఈ వీడియోని, దీన్ని ఎలా విశ్లేషించాలి మనం? ముందుగా అండి, ఎన్టీ రామారావు గారు ఒక మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా హస్తగతం చేసుకున్నారు అనైతిక పద్ధతుల ద్వారా. అది అందరికీ తెలిసిందే. అది అయితే ఎన్టీ రామారావు గారు బతికి ఉన్న అంటే చివరి దశలో, అవసాన దశలో ఆయన చంద్రబాబు నాయుడుని, తన కుటుంబ సభ్యులను కూడా చాలా రకం చెప్పాలంటే ఆవేదనతో వారిని శపించే విధంగా, వారిని దూషించే విధంగా చంద్రబాబు నాయుడు అయితే మన ఔరంగజేబు లాగా ఈయన అభివర్ణిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల చెవుల్లో రింగ్ అవుతూనే ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా ఎన్టీ రామారావు గారి ఆనవాళ్లను తుడిచే ప్రయత్నంలో దాదాపు సక్సెస్ అయ్యారండి ఆయన. అయితే ఆయన కనుమరుగైనప్పటికీ కూడా ఆయన గురించి ప్రజలు క్రమంగా మర్చిపోతున్నారు. కొత్త జనరేషన్ వచ్చింది 40 ఏళ్లలో. అయితే వారిని ఆకట్టుకోవడానికి ఇప్పుడు గతంలో చెప్పిన దానికి పొంతం లేకుండా ఇప్పుడు కొత్తగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఎన్టీ రామారావు గారి హావభావాలను అనుకరిస్తూ ఆయన మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప అంతర్జాతీయ స్థాయి నాయకుడు, నేను కన్న కళ్ళన్నీ కూడా ఆయన నెరవేరుస్తున్నాడు, ఆయనకు తగ్గ తనయుడు నా మనవుడు లోకేష్ అని చెప్పి చెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఇది కూడా వైరల్ అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు దేనికైనా కానీ ఆయన సమర్థుడే. అంటే గతంలో ఏంటంటే ఆయన కార్టూన్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ఈనాడు పేపర్లో వచ్చే కార్టూన్ ద్వారా చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారిని కించపరిచే రాశాడు ఆయన. ఆ తర్వాత పత్రికల ద్వారా ఎన్టీ రామారావు గారి ఇమేజ్ తినేలాగా చేశాడు. ఆ తర్వాత తన అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రాఫిక్స్, అబద్ధాలతో, అంటే నేను అది చేస్తానని చెప్పడం, గ్రాఫిక్స్ చూపించడం, ఆ గ్రాఫిక్స్ తో ఆయన కాలయాపన చేస్తూ ఒకసారి గెలవడం, ఒకసారి ఓడిపోవడం జరిగింది. అట్లాగే అది తాజాగా ఆయన ఆధునిక సాంకేతికను ఆయన అవగతం చేసుకొని ఇప్పుడు ఏంటంటే ఎన్టీ రామారావు గారి వాయిస్ తో ఒక వీడియోని ఆయన జనంలోకి వదిలేరు. ఇదేంటంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్న అందరికీ కూడా ఇవన్నీ ఆశ్చర్యం కలిగించవు. కానీ రాజకీయాల పట్ల కాస్త అంతంత మాత్రంగా అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం ఇవన్నీ కూడా నిజమని చెప్పి ఆయన నమ్మించగలిగే ప్రయత్నంలో దాదాపు సక్సెస్ అవుతున్నాడు ప్రతిసారి కూడా ఆయన. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన చెప్పబోయేది, అక్కడ ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటికీ ఆయన మమ్మల్ని అనలేదు, మమ్మల్ని ఆశీర్వదించాడు అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు నిస్సిగ్గుగాని. కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళు బాధపడుతున్నారు. అక్కడ ఏది పూర్వకాలం నాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అరే ఇదేంటిది, గతంలో ఎన్టీ రామారావు గారు ఎట్లాగంటే ఇప్పుడు ఇట్లాగే చెప్పిస్తున్నారు ఇట్లాగా అని చెప్పి అన్నారు. నిజానికైతే ఇటువంటి ఏఐ కార్యక్రమాల ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటే అది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి దాన్ని ఆపేవాడు ఆయన. దాన్ని ఆపట్లేదు అంటే ఇటువంటి ఈ తప్పుడు ప్రచారాలకి
చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఉన్నాయని చెప్పి మనం భావించాలి. సార్ అలాగే ఈ మహానాడు వేదిక మీద నుంచి ఇప్పుడు మళ్ళీ కొత్తగా హామీలు తర్వాత కొత్త కొత్త పథక రచనలు చేస్తున్నారని అంటున్నారు సార్. అయితే ఇప్పుడు ఆల్రెడీ సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఆ సూపర్ 6 హామీలే ఇంకా పూర్తిగా ఎక్కడ అమలు కానిటువంటి పరిస్థితి, అసలు మొదలే కానిటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు ఏదో 6 ఫార్ములా అనేటువంటిది ఒకటి చెప్పారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదో కొత్త పథకానికి రచన చేశారంటండి. అదేంటంటే ప్రతి వ్యక్తి కూడా సంవత్సరానికి 50 లక్షలు సంపాదించే విధంగా ఒక పథకానికి రూపకల్పన చేశారని చెప్తున్నారు. మరి ఇవన్నీ ఈ కొత్త హామీల గురించి వీటిని ఎలా విశ్లేషించాలి? రాజకీయ నాయకులు సహజంగానే ఎన్నికల కోసం అని చెప్పి ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వటం సహజమేనండి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలు కొన్ని ప్రత్యేకత ఉంటే అది కళలో కూడా అమలు చేయడం సాధ్యం కాదు. గతంలో ఇటువంటి హామీలు ఆయన అనేకం ఇచ్చాడు ఆయన. అయితే ఎప్పటికప్పుడు విచిత్రం ఏంటంటే ఎప్పటికప్పుడు జనం వాటిని నమ్మటం, మోసపోవటం, మళ్ళీ ఫ్రెష్ గా ఆయన కొత్త హామీలు ఇవ్వటం, అది కూడా నమ్మి జనం మోసపోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా గత 35-40 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూనే వస్తూ ఉందండి. అది దీంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన తనయుడు కూడా ఆయన యాడ్ అయ్యారు. ఆయన ఇప్పుడు కొత్తగా కొత్త స్కీమ్స్ ప్రతిపాదించడం అధ్యయనం చేస్తున్నారు. మీకు గుర్తుందో లేదో కానీ లోకేష్ రాజకీయాల్లోకి ఎంటర్ కావడానికి ముందే అంటే అసలు ఏమాత్రం రాజకీయ అనుభవం లేదు. రాజకీయాల్లో రాకముందు లోకేష్ తన తండ్రి గారికి ఒక సలహా ఇచ్చాడంట. అదేమిటంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ గా ఉన్న సమయంలో ఆయనకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే లోకేష్ వద్దని చెప్పాయంట. వద్దు నాన్నగారు, మీరు జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళిపోతే మీరు ఆంధ్రప్రదేశ్ మీరు అన్యాయం చేసినట్టు అవుతుంది మీరు, కాబట్టి రాష్ట్ర రాజకీయాలు మీరు ఉండాలని చెప్పంటే ఆ కోరిక నేను మన్నించాయంట. రెండవది అది అయిపోయిన తర్వాత నేరుగా నగదు బదిలీ అనే కాన్సెప్ట్ బహుశా ఇంకా అప్పటికి ఎక్కడక్కడ పూర్తిగా ఇండియాలో అమలు కాలేదు. అటువంటి సమయంలో ఈ నేరుగా ఈ లబ్ధిదారులకు డబ్బులు వేసే పథకాన్ని ప్రతిపాదించింది లోకేష్ అని చెప్పి గర్వంగా గొప్పగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసిన పాపం పోలేదు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో దాదాపు 2.43 లక్షల కోట్ల రూపాయల నగదును నేరుగా లబ్ధిదారులకు పంపించారు. అంటే మాటలకి చేతలకి ఉన్న తేడా మనం అది అట్లా ఉంటుందండి. రెండవది ఇప్పుడు పట్టాభిషేకం, ఎవరికి లోకేష్ కి పట్టాభిషేకం చేసే పనిలో ఈ మహానాడు నిమగ్నమై ఉంది. ఈ మహానాడు ప్రారంభం కావడానికి ముందు నుంచి వారికి అనుకూలంగా ఉన్న మీడియా లోకేష్ ని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు చేస్తారని చెప్పి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంక ఈయన ఆల్టర్నేటివ్ అని చెప్పి డిక్లేర్ చేయించే ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. నిన్నేమో అశోక్ గజపతిరాజు గారు, ఈ రోజు పయ్యావుల కేశవ్, తర్వాత పల్లా రాష్ట్ర అధ్యక్షుడు అందరూ కూడా లోకేష్ సమర్థవంతమైన నాయకుడు, ఆయనకి పార్టీ పగ్గాలు అప్పగజెప్పాలి అని చెప్పి ఓపెన్ గానే చెప్తున్నారు. బహుశా ఇవాళ రేపట్లో తీర్మానం పెడతారు. బహుశా దాన్ని ఆమోదించే అవకాశం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ నిజంగా లోకేష్ కి అటువంటి పదవి ఇస్తే ఇది లోకేష్ గతంలో తాను చెప్పిన దానికి వ్యతిరేకం అవుతుంది. అది ఎట్లా వ్యతిరేకం అవుతుందంటే గతంలో లోకేష్ ఏం చెప్పారంటే ఎవరైనా కానీ ఏ పదవిని స్వీకరించినా 2 టర్మ్స్ మించి అంటే 2 విడతల మించి దాన్ని స్వీకరించకూడదు అని చెప్పి అంటాడు ఆయన. అయితే ఆయన ఇప్పుడు జాతీయ కార్యదర్శిగా 3వ టర్మ్ లో ఆయన కొనసాగుతున్నాడు. అంటే ఆయన మాట ఆయనే ఉల్లంఘించుకున్నాడు. రెండోది ఏంటంటే ఒకే వ్యక్తి 2 పదవులు చేపట్టకూడదు అని అంటాడు ఆయన. అయితే ఇప్పుడు ఏంటంటే ఒకవైపు ఆయన జాతీయ కార్యదర్శిగా ఉంటూ ఒకవైపు పరిపాలనలో నిమగ్నమై ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాను పొందే అవకాశం ఉంది అక్కడ ఆయన. ఇది ఆ అవకాశం పొందితే ఆయన మళ్ళీ మంత్రిగా ఉండగలడా? ఇదన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అదేమవుతుందో ఇక్కడ మీకు గుర్తుంచుకుంటారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ. అది అంటే ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ. అది దానికి ఎవరో ఒక వ్యక్తి, ఒక ప్రైవేట్ కంపెనీని ఒక వ్యక్తి స్థాపిస్తాడు, యజమానిగా ఉంటాడు. ఆ యజమాని తన హక్కులను ఎవరికి ఇస్తాడు? తర్వాత తన కుమారులకు, కుమార్తెలకు, బంధువులకు ఇస్తాడు ఆయన. ఇది కూడా అంతే. ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్టీ అయినప్పటికీ కూడా దాన్ని రన్ చేసేది ఎవరండి? ఆ ఫ్యామిలీ మాత్రమే, నారావారి ఫ్యామిలీ మాత్రమే దాన్ని రన్ చేస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ రోజున లోకేష్ చాలా సమర్థుడు, ఆయనకి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలి అని కోరుతున్న పార్టీలోని సీనియర్లు వాళ్ళని చూస్తూ ఉంటుంటే ఒకసారి నాకు జాలేస్తూ ఉంటుందండి. ఇవందరూ కూడా అంటే ఈ పార్టీలోని సీనియర్లు అందరూ కూడా, అలాగే పార్టీలో చాలా మంది 90% అందరూ కూడా ఈ అనువంశిక రాజకీయాలకు బానిసలుగా మారారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వారి
కొడుకు, వారి మనవడు భవిష్యత్తులో వారికి లాయల్ గా ఉండటానికి వీళ్ళు బానిసలుగా మారారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది నిజానికి ఏంటంటే లోకేష్ కన్నా కూడా చాలా ఎక్కువగా సీనియారిటీ, చాలా ఎక్కువగా సమర్థత, చాలా ఎక్కువగా పరిజ్ఞానం ఉన్న నాయకులు తెలుగుదేశం పార్టీలో కొన్ని వందల మంది ఉన్నారు. అలాగే పార్టీని స్థాపించిన దగ్గర నుంచి కూడా ఆ పార్టీలో ఉన్నవారు ఉన్నారు. బుచ్చయ్య చౌదరి కావచ్చు, లేకపోతే మీకు విజయనగరం రాజు గారు కావచ్చు, అశోక్ గజరాజు కావచ్చు, అనేక మంది ఉన్నారు అట్లా. అయితే వీరు కూడా మేమంతా అసమర్థులు, మాకు పార్టీ నడిపే కెపాసిటీ లేదు, ఆ పార్టీ నడిపే కెపాసిటీ కేవలం లోకేష్ కు మాత్రమే ఉంది అని చెబుతున్నారు. అంటే వీరందరూ కూడా ఈ అనువంశిక రాజకీయాలకు, నారావారి ఫ్యామిలీకి బానిసలుగా మారారేమోనన్న విమర్శలు వారు ఎదుర్కొంటున్నారు. సార్, ఇప్పుడు ఫైనల్ గా ఒక కంక్లూజన్ లాగా చెప్పాలి అని అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీకి కొన్ని ఉన్నటువంటి డిఫరెన్స్ ని ఎలా చూడొచ్చు అంటారు? మీకు కింద చెప్పాను కదండి, అది తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీగా మారింది. సరే, జగన్మోహన్ రెడ్డి పార్టీని కూడా అటువంటిదే కదా అని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ తేడా ఎక్కడ వస్తుందంటే, మీకు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి సొంతగా పార్టీని పెట్టుకున్నాడు ఆయన. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రక్త సంబంధీకులు ఎవరు కూడా పార్టీ కీలక పదవుల్లో లేరు, అసలు పార్టీలోనూ లేరు. వారి తల్లి లేదు, చెల్లి లేదు. అంటే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ప్రస్తుతానికైతే వైసీపీలో ఈ వారసత్వ రాజకీయం అనేది ఎక్కడా కనిపించడం లేదు. జగన్ తర్వాత ఏమవుతుందో తెలియదు. కానీ దానికి భిన్నమైన పరిస్థితులు మీకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఏమందంటే, నారావారి ఫ్యామిలీ వారు ఈ అనువంశిక రాజకీయాలు చేస్తున్నారు. రెండవది, మనం ఇందాక అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించాడు, తర్వాత కష్టపడ్డాడు ఆయన, రాష్ట్రం అంతా తిరిగాడు, ఒకసారి ఒక టర్మ్ గెలిచాడు ఆయన, అధికారంలో కూడా వచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీని విమర్శించి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి తన మామగారికి అనైతిక పద్ధతుల ద్వారా వెన్నుపోటు పొడిచి ఆయనను పదవి నుంచి దింపి ఆయన పార్టీని లాక్కొని ఇప్పుడు నేనే అధ్యక్షుడిని, నేనే పాలకుడిని అని చెప్పి చెప్పుకుంటున్నారు. అది ప్రధానమైన తేడాగా దీన్ని మనం భావించాలి. అయితే ఈ తేడాగా వచ్చేటప్పటికి మనం ఇంకొక విషయం గమనించాలి. ఇక్కడ నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ, నిజానికి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది అనువంశ రాజకీయాలను సమర్థించే వారు ఏం చేయాలంటే, వారు నిజంగా అయితే నందమూరి ఫ్యామిలీని వాళ్ళు సమర్థించాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు తర్వాత ఆ పోస్ట్ ని తర్వాత ఆ వారసులు ఎవరంటే హరికృష్ణ కావచ్చు, చనిపోయాడు ఆయన, లక్ష్మీభారతి కావచ్చు, ఆవిడ బయటికి పంపిస్తారు, బాలకృష్ణ కావచ్చు, కానీ బాలకృష్ణ వీరు సపోర్ట్ చేయరు. కానీ బాలకృష్ణ ఇప్పటిదాకా రాజకీయాల్లో ఉన్నాడండి. ఆయన 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా అయ్యాడు, పద్మభూషణ్ అవార్డు పొందాడు, రాజకీయ అనుభవం ఉంది. అంటే లోకేష్ తో పోలిస్తే బాలకృష్ణకి రాజకీయ అనుభవం ఎక్కువగానే ఉంది. కానీ మరి ఆయన ఎందుకు వీళ్ళు ఎన్టీ రామారావు వారసుగా భావించట్లేదు అంటే, నందమూరి ఫ్యామిలీని జూనియర్ ఎన్టీఆర్ కూడా మళ్ళీ వస్తారు అనేటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చింది సార్. అవన్నీ జరగవు, అవన్నీ దగ్గర కళ్ళ కూడా జరగవండి. జూనియర్ ఎన్టీఆర్ పొరపాటున ఆంధ్ర రాజకీయ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తే వెంటనే ఆయన కెరియర్ నాశనం చేసేస్తారు. అయితే ఎందుకంటే మీకు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు ఆ రకంగా ఉంటాయండి అక్కడ. కాబట్టి ఏంటంటే అటువంటి దుస్సాహసాన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా చేయడు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ చేస్తే అతను వచ్చి ఈ పార్టీలో లోకేష్ కి కింద ఎక్కడో ఆయనకి సపోర్ట్ గా, లాయల్ గా ఉంటే వాళ్ళు అంగీకరిస్తారు తప్ప, లోకేష్ కి పోటీ వచ్చే విధంగా ఉంటే వాళ్ళు ఏమాత్రం అంగీకరించరు. అంటే అల్టిమేట్ గా అంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ మహానాడులో నారావారి కుటుంబం అనేది నందమూరి కుటుంబాన్ని పూర్తిగా అణగదొక్కేందుకు ఆయన ఈ రాజకీయాలను వాడుకున్నారు. ఈ మహానాడులో కూడా బాలయ్య అంటే బాలకృష్ణ గురించి ఎక్కడా పెద్దగా ప్రస్తావన లేదు. వేదిక మీద ఆయన ఫోటోలు ఎక్కడో పక్కన చిన్న ఫోటో కింద వేశారు తప్ప ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన 3 సార్లు గెలిచినప్పటికీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ అనువంశిక రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే, ఏదైనప్పటికీ కూడా ప్రతిదీ కూడా తన చేతుల మీద జరగాలి, తాను చెప్పిందే జరగాలి అనే ఒక విధానంతో ఆయన ఇప్పటి వరకు పార్టీ నడుపుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పార్టీ పగ్గాలని నెమ్మదిగా తన తనయుడు లోకేష్ కి అప్పగించబోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అమూల్యమైన విశ్లేషణ అందజేసినందుకు. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సార్. ప్రజానీకానికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో ₹2 బియ్యం పథకం పెట్టాను. అటువంటిది P4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక
అపో అద్భుతం మహాద్భుతం. హైదరాబాద్ సికింద్రాబాద్ లకు ట్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే, ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు. క్రమశిక్షణాపూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మలచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను. యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. అంతేకాదు, అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నె తెస్తున్నాడు లోకేష్. గగన సీమ నుండి ఇది చూసి అయ్యారే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు. నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని, ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒక్కసారి మనసున్న వాడు అయితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. నేను చూస్తున్న తప్పేవాడు చేశారు. నాకు తెలియదని వాళ్ళు అనుకుంటున్నారు. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. కానీ వాళ్ళలో మానవత్వం అయినా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరవదు, ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు. ప్రజలు నన్ను నమ్మారు. తెలుగుదేశం అంటే రామారావు గారి అని అనుకున్నారు. తెలుగుదేశం అంటే రామారావు గారే అసలు దానికి అవతరణ కారణమని అన్నారు. కాబట్టి ప్రజలకు చెప్పాల్సి నాకేం చెప్పక్కర్లేదు. వాళ్ళకి మనసు ఉంటే, వాడికి ఏదైనా జ్ఞానం ఉంటే ఆ ప్రజలకే చెప్పండి ప్రజాస్వామ్య విధానంలో. కాబట్టి ఈ విధమైనటువంటి ద్రోహం జరిగింది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.